మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గోదావరి తీరంలో ఉన్నాం. గోదావరి నది పైగా ఉన్న గౌతమి నది ప్రవాహం నదీ తీరాన్ని అయితే ఉన్నాం. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ కూడా తన పూర్వీకులకి పిండ తర్పణాలు అయితే చేసుకుంటూ శివుని అయితే దర్శించుకుంటున్నారు. కోటిపల్లి తీరంలో ఛాయా సోమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. అయితే అసలు ఈ కోటిపల్లి తీరానికి ఛాయా సోమలింగేశ్వర దేవాలయ స్థల పురాణం వివరించేందుకు మనతో పాటు పండితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ దేవాలయానికి సంబంధించి స్థల పురాణం ఏమిటి? వాగీసాద్యసుమన సర్వార్థనాముపక్రమే యమ్నత్వా కృతకృతస్థాం నమామి గజాననం. హరి ఓం. కోటిపల్లి అన్ని పురాణాల్లోనూ వర్ణింపబడిన మహాదివ్యక్షేత్రం. స్కాంద పురాణంలో ప్రత్యేకంగా కోటిపల్లి యొక్క ఫలితం రాసి ఉంది. కోటిపల్లి కాదండి, కోటిపల్లి అంటే ఇక్కడ పుణ్యకార్యం ఏం చేసినా సరే కోటి గుణితం అవుతుంది. శ్రాద్ధాది కర్మలు చేస్తే తమ పూర్వులందరూ తరిస్తారు, అనుమానం లేదు. ఇంకేదంటే 7 పాయలుగా చేరిన గోదావరి అన్నది ఇక్కడ అఖండ గౌతమిగా ప్రవహిస్తోంది. ఇంతకు మించి ఏంటంటే మాతృగమనాపహరి అని కూడా అర్థం ఉంది. ఎటువంటి చేయకూడని వినలేని దోషం చేసినా కూడా ఇక్కడ స్నానం చేసినంత మాత్రంతో ఆ దోషాలన్నీ తొలగి పునీతులయ్యి పవిత్రులయ్యి శుభంగా వాళ్ళ కుటుంబం వంశం వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారని పురాణ ప్రతీతే కాకుండా అటువంటి లబ్ధి అందరూ పొందారు కూడా. నా మటుకు నేనే ఈ కోటిపల్లి క్షేత్రంలో ఉండి ఎంతో లబ్ధిని పొందుతున్నాను. నేను ఆ భగవంతుడు యొక్క ఆయన్ని ప్రస్తావించి ప్రార్థన చేయడంతోనే నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నాను. కాబట్టి ఇది దృఢమైన మాట. అంటే మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఏమి పూజలు నిర్వహిస్తున్నారు? మా శివుడికండి అభిషేకం అంటే అభిషేక ప్రియ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే మహాపుణ్యం ఇంత చెప్పలేనంత పుణ్యం వస్తుంది. అయితే మా సోమేశ్వర స్వామి వారి లింగానికి కొంచెం ఇబ్బంది ఏదో రావడం వల్ల అభిషేకం పూజారులే చేస్తున్నారు. అక్కడ సక్రమంగా అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి మా కోటిపల్లి క్షేత్రం ఇంత గొప్పగా ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వచ్చేటట్టు విధంగా ఉంది. అదే అండి మనసో జాత అని చంద్రుడు మనస్సుకి అధిపతి అండి. మన మనస్సు మన ఆత్మ సుఖంగా ఉంటే అందరం ఆనందంగా ఉంటారు. చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం ఇక్కడ కోటిపల్లి క్షేత్రంలో సోమేశ్వరుడు. సోముడు అంటే చంద్రుడు అనే అర్థం అండి. సోమప్రభాపురం అసలు కోటిపల్లి కాదు, సోమప్రభాపురం. సోమప్రభ అంటే సోముడు అంటే చంద్రుడు, ప్రభ అంటే కాంతి వెన్నెల అని అర్థం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్సు ఆనందంగా సంతోషంగా చేసి భగవంతుడు పంపిస్తాడు. ఇక్కడ అందుచేత ఇంతమంది ఒకటి క్షేత్రము, రెండవది ఏంటంటే క్షేత్ర ఫలితం ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే సోమేశ్వర స్వామి ఉండడం వల్ల, నది ఉండడం వల్ల, నదీ స్నానం చేయడం వల్ల నదీ ఫలితం కూడా ఉంది. ఇక్కడ 2 రకాల ఫలితాలు పొంది అందరూ కూడా అమితానందాన్ని పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలా వస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి దివ్యానుభూతి మేము పొందుతున్నాం. వచ్చిన వాళ్ళకి గ్రామస్తులందరూ ఇతోధిక సహాయం చేసి వాళ్ళందరినీ సంతృప్తిపరిచి పంపిస్తున్నారు. సెలవు. మీరు మా ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. అదేవిధంగా అంటే ఈ కోటిపల్లికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ పెద్దలైతే చేస్తున్నారు. మత్స్యేంద్ర వెంకన్న మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, తర్వాత స్వామివారిని కూడా దర్శించుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ కోటిపల్లి రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నాం. నేను ఈ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా మా టెంపుల్కి ఎప్పటికప్పుడు కూడా ట్రస్ట్ బోర్డు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దేవుడికి సేవ చేసుకుంటూ ఉండేవాడిని. భక్తులకి ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చేసి భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరూ ఎంతో సంతోషంతో మా ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఈ గౌతమి గోదావరి నదిలో స్నానం చేసి కోటిపల్లి నదిలో స్నానం చేసి ఒక్కసారి మా స్వామివారిని దర్శనం చేసుకుంటే కోటి ఫలితాలు ఇస్తారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అదే రకంగా ఇప్పుడు మన పండితులు బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు అదే రకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ సౌకర్యం జలస్థానం ఏర్పాటు చేసాం. గతంలో 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి ప్రకృతి మార్పు వల్ల ఇక్కడ గోదావరి నది ఒడ్డిన బాగా మేటలు వేయడం జరిగింది. ఆ మేటలు వేసిన దానికి భక్తులందరూ కూడా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అయినటువంటి వాసంజర్ సుభాష్ గారు అందరూ కలిసి వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉండాలి, ఏం చేయాలనేటువంటి దాన్ని ప్లాన్ చేసి గత 15-20 రోజులుగా వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేస్తూ
ఈ బార్గెట్స్ చుట్టూ కూడా 60 మంది గజెతగాళ్ళని పెట్టి 30 బోట్లు పెట్టి భక్తులు వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఇబ్బందులు జరగకూడదని ఎక్కువ లోతు ఉన్నటువంటి ప్రదేశాన్ని లోతు లేనటువంటి ప్రదేశాన్ని గుర్తించి ఇరిగేషన్ వాళ్ళు కూడా రామని చెప్పేసి చుట్టూ కూడా కర్రలు పాతి అదేవిధంగా వల్ల కట్టించి బోట్లు పెట్టించి మా గ్రామ సర్పంచ్ అయినటువంటి పెమ్మాడి బేబీ సత్యబాబు గారు కూడా రాత్రులనగా పగలనగా కష్టపడి ఈ చుట్టూ కూడా కర్రల బార్గెటింగ్ కట్టించి దానికి నెట్లు కట్టించి ఫిషర్మెన్లందరినీ కూడా రామని చెప్పేసి గజయితగాళ్ళందరినీ పెట్టి వచ్చిన భక్తులు ఎవరికీ కూడా లోతుకి వెళ్ళకన్నా కాపలా కాయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఒక నది ఒడ్డున చేయడం జరిగింది. అదే రకంగా గర్భగుడిలో సోమవారం దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా అటు సాయా సోమేశ్వర స్వామివారిని కానివ్వండి, ఆ శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామివారి టెంపుల్ కానివ్వండి, ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని కానివ్వండి, అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకన్నా అటు 100 రూపీస్ లైన్ కానివ్వండి, ఇటు 20 రూపీస్ లైన్ కానివ్వండి, ఫ్రీ లైన్ కానివ్వండి, అందరూ కూడా సమానంగా ఎంతో ఆనందంగా వెళ్ళేట్టుగా గుడిలోనూ ఏర్పాట్లు చేయడం జరిగింది, గుడి బయట ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా నది ఒడ్డుని ఏ విధమైన ఇబ్బందులు లేకన్నా వచ్చిన భక్తులందరూ చక్కగా స్నానాలు చేసి ఎంతో సంతోషంగా వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని వేల మంది ఈ కోటిపల్లి అయితే మాత్రం చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా 60,000 నుంచి 80,000 మంది వరకు కూడా వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆరోగ్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా చేశారు? వృద్ధులకి వికలాంగులకి జలస్థానాలు ఏర్పాటు చేసామండి. అదే రకంగా మా ఎస్టిమేషన్ అయితే మా గ్రామం కమిటీ వేసుకున్నటువంటి మా ఎస్టిమేషన్ అయితే 1,00,000 మంది వస్తారు ఇవాళ భక్తులు అని చెప్పేసి మా ఏర్పాట్లు చేయడం 1,00,000 మందికి సరిపడే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా చాలా సత్సంగ సంస్థలు అటు భోజనాలు పెట్టడం కూడా జరిగింది. అదే రకంగా మా తండ్రి గారి పేరైనటువంటి సత్యనారాయణ సూర్యకాంతం పేరు చెప్పి పప్పుల మత్స్యాన వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మేము ఉచిత పులిహార మజ్జిగ పంపిణీ కూడా వచ్చిన భక్తులందరూ కూడా సంతోషంగా ఆనందంగా వెళ్ళాలని చెప్పేసి దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులందరూ కూడా భోజనాల ఏర్పాట్లు అదేవిధంగా పులిహార మజ్జిగ ఏర్పాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నది ఒడ్డున చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు చేసి టెంపుల్లోకి వెళ్ళి ఎంతో ఆనందంగా దర్శనం చేసి వెళ్తున్నారు. అందుచేత ఇచ్చిన భక్తులు అందరూ కూడా సంతోషంగా వెళ్ళేలాగా నాకున్న అనుభవం మీద 30 సంవత్సరాలు మాకున్న అనుభవం మీద మేము అందరితో డిస్కస్ చేసి అధికారులతోటి అదేవిధంగా మంత్రి గారితో ఆర్డీఓ గారు డిఎస్పీ గారితో ఇక్కడ గ్రామ పెద్దలతో అందరితో కూడా డిస్కస్ చేసి మేము వచ్చిన భక్తులు అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా పొద్దున్న నుంచి కూడా తెల్లారుజాముని 3 గంటలు లేసాం. 3 గంటల నుంచి కూడా ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ మొత్తం ఈ స్థానఘట్టాలు కానీ టెంపుల్ కానీ గ్రామం అంతా కూడా సర్వే చేస్తున్నాం. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు అదేవిధంగా అయితే ప్రెసిడెంట్గా ఉన్నారు, చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది? గౌతమి గోదావరి నదీ తీరాన్ని వేచేసి ఉన్న శ్రీ సాయా సోమేశ్వర స్వామివారి శివరాత్రి పరమదినం రోజుని మరి ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఇంచుమించు వారం రోజుల నుంచి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్థానఘట్టల దగ్గర మరి వలలు బోట్లు ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఎవరికి కూడా ఎటువంటి సంఘటన కూడా జరగకూడదని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చిన భక్తులు సుమారు 1,00,000 మంది వస్తారని మా అంచనా. గతంలో అప్పుడే నేను ఇది 4వ శివరాత్రి నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి 4వ శివరాత్రి ఇది కూడా చాలా విజయవంతంగా అవుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుని ఇటు లైటింగ్ కానీ ఇటు పోలీస్ వారికి సహకరిస్తూ ఘాట్ల దగ్గర బార్గేట్స్ ఇవన్నీ మళ్ళీ పార్కింగ్ ఘాట్ల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనం కోటిపల్లి అఖండ గౌతమి గోదావరి నదీ తీరాన్ని అయితే ఉన్నాం. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు సుమారుగా 1,00,000 మంది భక్తులు వస్తారని చెప్పి ఇక్కడ అంచనా అయితే వేస్తారు. వీళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజయితగాలను ఏర్పాటు చేయడమే కాకుండా పుణ్యస్నానాలు ఆచరించేందుకు మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకమైన గదులను కూడా ఏర్పాటు చేశారు. వికలాంగులకు వృద్ధులకు కూడా స్నానం చేసేందుకు జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కమిటీ పెద్దలైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రశాంతమైనగా శివుని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి భోజన సదుపాయంతో పాటు పాలు, మంచినీరు, మజ్జిగ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కమిటీ పెద్దలు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కోటిపల్లి నుండి.